హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికైతే అన్నదాత సుఖీభవ యోజన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యోజన ద్వారా రైతులకు వార్షికంగా 20,000 రూపాయలు అందిస్తారు. ఇది సాగు ఖర్చులు మరియు కుటుంబ అవసరాలకు భరోసాగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అదనపు సమాచారం ప్రకారం ఈ యోజన 2019లో ప్రారంభమైంది మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో సమన్వయం చేసి అమలు చేస్తున్నారు. ఇది రైతులకు మొత్తం 26,000 రూపాయలు పీఎం కిసాన్ నుంచి 6,000 ప్లస్ అన్నదాత నుంచి 20,000 అయితే అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొదటి 2 విడతలుగా 14,000 రూపాయలు జమ చేశారు మరియు మూడవ విడతగా 6,000 రూపాయలు అయితే ఫిబ్రవరి నెలలో జమ అయితే అవుతాయి. యోజన చెల్లింపు నిర్మాణం మరియు విడుదల వారీగానైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్నదాత సుఖీభవ యోజనలో రైతులకు 3 విడతలుగా సాయం అయితే అందిస్తారు. అదనపు వివరాల ప్రకారం ఈ యోజన ప్రధానమంత్రి కిసాన్ యోజనతో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ పీఎం కిసాన్ 22వ విడత ఫిబ్రవరిలో విడుదల అవుతుంది. అయితే అదే సమయంలో అన్నదాత 3వ విడత కూడా జమ అవుతుంది. మొదటి విడత ఖరీఫ్ సీజన్లో 7,500 రూపాయలు, రెండవ విడతలో రబీ సీజన్లో 6,500 రూపాయలు గాను, మూడవ విడత ఫిబ్రవరి నెలలో 6,000 రూపాయలు అయితే విడుదల కావడం అయితే జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి ఈ అప్డేట్ ధృవీకరించారు. ఇది రైతులకు సాగు సీజన్లో ఖర్చుల సమస్యలు లేకుండానైతే చేస్తుంది. మూడో విడత లబ్ధిదారులు మరియు దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, మూడో విడత 6,000 రూపాయలు పొందడానికి రైతులు అయితే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. పీఎం కిసాన్ యోజనలో యాక్టివ్గా ఉండే రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయితే డెఫినెట్లీగా ఉండాలి. ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ముందు విడతలు పొందిన వారు మాత్రమే దీనికైతే అర్హులు. అదనపు సమాచారం ప్రకారం ఈ యోజన భూమి ఉన్న రైతులకు మాత్రమే అయితే వర్తిస్తుంది మరియు భూమి రికార్డుల పట్టా పాస్బుక్లో స్పష్టంగా అయితే ఉండాలి. అనర్హుల జాబితా నుండి అయితే వీటి నుంచి తొలగించబడతాయి. ఖాతాలో డబ్బు జమ అయిందా లేదా అనే విషయాన్ని అయితే ఎలా చెక్ చేసుకోవాలంటే, పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం అయితే చాలా సులువు. అదనపు వివరాల ప్రకారం ఆన్లైన్ పోర్టల్లో రియల్ టైం అప్డేట్ ఉంటుంది మరియు SMS ద్వారా కూడా ఈ సమాచారం అయితే వస్తుంది. పీఎం కిసాన్ పోర్టల్లో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్ అయితే చూడాలి. గ్రామ సచివాలయం లేదా ఆర్బీకే సెంటర్లో అయితే విచారించవలసి ఉంటుంది. దీని యొక్క ప్రయోజనాలు మరియు ప్రభావాలు ఏంటంటే, అన్నదాత సుఖీభవ యోజన రైతులకు డైరెక్ట్ నగదు సాయం అయితే అందించడం ద్వారా సాగు ఖర్చులను అయితే తగ్గించవచ్చును. పంటల సాగును సులభతరం చేస్తుంది మరియు కుటుంబ ఆదాయాన్ని అయితే స్థిరపరుస్తుంది. అదనపు సమాచారం ప్రకారం ఈ యోజన రైతుల ఆత్మహత్యలు తగ్గించడంలో సహాయపడుతుంది మరియు గ్రామీణ అభివృద్ధి దోహదపడుతుంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ సాగును మెరుగుపరుచుకోవచ్చును. ఈ యోజన రైతుల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక పథకంగా అయితే చెప్పుకోవచ్చు. మరియు మూడో విడత కోసం అయితే ఎదురుచూస్తున్న రైతులు తమ స్టేటస్ని అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కాకపోయినా మీ ఫ్యామిలీలో కానీ మీ బంధువులకైనా ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఫ్రెండ్స్.